హాయ్ అండి, వెల్కమ్ టు కేకేఎస్ వ్లాగ్స్. ఈరోజు కార్తీక మాసం ఫస్ట్ డే కదా, మేము ఎలా చేసుకుంటామో చూపుతాను చూడండి. ఫస్ట్ తెల్లవారుజామునే లేచి కాలువ దగ్గరికి వెళ్తాము, స్నానం చేసి అక్కడే కాలువలో దీపాలు వదులుతామన్నమాట. ఫస్ట్ ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది అనమాట పక్కన. ఇప్పుడు రీసెంట్గా డెవలప్ చేశారు, అది పెద్దగా ఇంతవరకు చిన్నగా ఉండేది. ఇది రావి చెట్టు, ఇక్కడ కూడా పూజ చేస్తాం దీపాలు వదిలిన తర్వాత. ఫస్ట్ అందరం స్నానం చేసేసి పూజ స్టార్ట్ చేస్తామన్నమాట. ఫస్ట్ కాలువలో ఉన్న కొంచెం మట్టిని తీసుకొని గౌరీదేవి కింద పెట్టుకుంటాం. అలాగే పసుపు గణపతిని చేసి ఆ రెండింటికి పూజ చేసి మొత్తం అంటే అక్షింతలని పూలని అన్నీ అలంకరించి నైవేద్యం ప్రసాదం కింద పెట్టి కొబ్బరికాయ కొట్టి కాలువలో దీపాలు వదులుతాము. దాని తర్వాత అక్కడే దగ్గరలో ఉన్న టెంపుల్స్ కూడా దర్శనానికి వెళ్తాము. ఫస్ట్ ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత కాలువలో దీపాలు వదిలేసాక ఫస్ట్ అక్కడ ఆంజనేయ స్వామి దగ్గర దండం పెట్టుకొని దాని తర్వాత రావి చెట్టు దగ్గర పెట్టుకుంటాం. ఇవి అందరివి, మాతో పాటు వచ్చిన వాళ్ళవి కూడా తీసాను. ఇలా వదులుతాం అనమాట కాలువలో. ఇది ఆంజనేయ స్వామి గుడిలో అనమాట, కొత్తగా పెట్టారు. ఇది కాలువలో ఇలా వదులుతారు. ఇది కూడా ఆంజనేయ స్వామి. ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ డెవలప్ చేశారనమాట ఇప్పుడు కొత్తగా. ఇదేమో రామాలయం. దీని తర్వాత స్వయంగా వెలిసినది శివలింగం, దానికి అదే వచ్చిందనమాట ఇది. ఇక్కడ కూడా దర్శనం చేసుకుని ఇంటికి వచ్చాము. ఇంటి దగ్గర ఫస్ట్ తులసమ్మ దగ్గర దండం పెట్టుకున్నాక తర్వాత మా పూజ గదిలో దండం పెట్టుకుంటాము. పూజ గదిలో దండం పెట్టుకున్న తర్వాత ఇంతటితో పూజ అవుతుందన్నమాట. అన్ని చోట్ల దీపాలు పెట్టుకుంటాం. అలానే మా తులసమ్మ ఇలా అలంకరించామన్నమాట. అలాగే ఇది మా పూజ గది. ఇలాగ దండం పెట్టుకుంటాము ప్రతి కార్తీక మాసానికి. అలాగే మీరు ఎలా దండం పెట్టుకున్నారో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.